శ్రీరాముల విగ్రహం సెంటర్ వద్ద అన్నదాత సుఖీభవ తెనాలి ఆధ్వర్యంలో గత 60 రోజులుగా నిర్వహిస్తున్న వేసవి చలివేంద్రం బుధవారంతో ముగిసింది. ఈ చలివేంద్రంలో ప్రతిరోజు ప్రజలకు ఉచితంగా చల్లని మంచినీరు మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమానికి సుమారు 75 మంది దాతలు సహకారం అందించారు. గత 4 సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో దాతల సహకారంతో 2 నెలల పాటు చలివేంద్రం నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా సహకరించిన దాతలు, అన్నదాత సుఖీభవ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది, పోలీస్ శాఖ, పారిశుద్ధ్య కార్మికులు, మీడియా ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, శ్రేయోభిలాషులు మరియు ప్రజలందరికీ అన్నదాత సుఖీభవ సంస్థ కృతజ్ఞతలు తెలిపింది. ఈ వేసవి చలివేంద్రంలో అనేక మంది రకరకాలుగా సహాయ సహకారాలు అందించారు. మరి సుమారు 75 మంది వరకు దాతలు 1000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు కూడా వాళ్ళ దాతృత్వం అందించడం జరిగింది. మరి అన్నదాత సుఖీభవ వారి ఆధ్వర్యంలో ఈ 60 రోజులు మజ్జిగ పంపిణీ చేయడానికి సహకరించినటువంటి అనేక మంది మీడియా మిత్రులు, పోలీస్ శాఖ వారు, మున్సిపల్ శాఖ వారు, పారిశుద్ధ్య కార్మికులు, మరి అలాగే పాదాచారులు, దాతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు ఇలా అనేక మంది మరి దీనికి సహాయ సహకారాలు అందించడం జరిగింది. మరి ప్రతిరోజు కూడా 12 గంటలకి ఇక్కడ మన అన్నదాత సుఖీభవ మిత్రులు, దాతలు హాజరయ్యి వారి చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ కూడా చేయడం జరిగింది. అన్నదాత సుఖీభవ వారి సౌజన్యంతో తెనాలి బోస్ రోడ్లో గత 4 సంవత్సరాల నుంచి కూడా దిగ్విజయంగా అప్రతిహతంగా నిర్వహిస్తున్నటువంటి ఈ వేసవిలో మండు టెండలో ఈ పాదచారులకి చల్లని మజ్జిగ మరియు మంచినీళ్ళు పంపిణీ అనేది మేము అన్నదాత సుఖీభవ టీం సభ్యులు ఒక్కడే చేస్తే జరిగే విషయం కాదు. దీనికి అనేక మంది దాతలు ముందుకు వచ్చి మమ్మల్ని నమ్మి వేలకు వేలు డబ్బులు ఇచ్చి విజయవంతంగా ఇది నిర్వహించడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మేము నిర్వహించే కార్యక్రమాలన్నింటినీ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేయడానికి సహకరించవలసిందిగా దాతలకు మరియు మిత్రులకు, శ్రేయోభిలాషులకు కూడా మనవి చేసుకుంటున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.